హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇప్పటి వరకు ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చుంటాను. సో దాని ద్వారా వెళ్ళైతే జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ పేరు వచ్చి డిజిటల్ ట్రేడర్ తెలుగు సిఎస్ అని ఉంటుంది. సో ఈ ఛానల్లోనే జాయిన్ అవ్వండి. సో కింద ఇచ్చిన లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. సో ఒకవేళ జాయిన్ కాకపోతే వదిలేండి, ఇబ్బంది అయితే లేదు. సో ఇంక మనం బేబీ డాజ్ కాయిన్ గురించి అయితే ఇక్కడ మాట్లాడుకోవాలి. సో బేబీ డాజ్ కాయిన్ చూసుకుంటే ప్రజెంట్ అయితే మనకి షిబాయిను తర్వాత అయితే మంచి ట్రెండింగ్ కాయిన్గా అయితే ఇక్కడ చూస్తాం, అది కూడా మీమ్ కాయిన్స్లో. సో ఇక్కడ బేబీ డాజ్ చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్గా అయిన తర్వాత బిట్ కాయిన్ కానీ హెవీ గ్రోత్ చూపించినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఆల్రెడీ బేబీ డాజ్ నుంచి అయితే చాలా వరకు అయితే ఇక్కడ మనీ అయితే గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. సో ప్రజెంట్ ఇంకా దీంట్లో ఏంటంటే మనం చూసుకుంటే ఏంటంటే 8 zeros దాకా అయితే ఇంకా ఏంటంటే మనం దీంట్లో చూస్తున్నాం. సో ఇవి ఖచ్చితంగా ఏంటంటే మంచి భూమి అయితే ఇస్తాయి. సో ప్రజెంట్ చూసుకుంటే వరల్డ్ బెస్ట్ కమ్యూనిటీగా కూడా చూసుకోవచ్చు ఆఫ్టర్ షిబా అయితే. సో ఈ కాయిన్లో అయితే ఇంతవరకు ఎవరన్నా ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే మీరు కొద్ది మొత్తాన్ని అయితే ఈ కాయిన్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. సో ప్రజెంట్ ఏంటంటే దీంట్లో చాలా ట్రెండింగ్ అయితే నడుస్తుంది. అలాగే దీని ప్రైజ్ యాక్షన్ చూసుకున్నా సరే చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది. అలాగే వీళ్ళ కమ్యూనిటీలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే వీటికి బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు, లైక్ న్యూస్ ఛానల్స్ కానీ. సో ఇలా ఏంటంటే డెవలపర్స్ అయితే ఈ కాయిన్ అయితే క్లియర్గా అయితే తీసుకొని వస్తున్నారు. సో దీంట్లో ఇప్పుడైతే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అయితే మీతో ఇక్కడ షేర్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే బేబీ డాజ్ అయితే చూసుకుంటే సో స్టార్టింగ్ నుంచి ఏంటంటే ఇక్కడ ఒక మంచి ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ స్టార్ట్ అయితే చేసింది మనం చూసుకుంటే. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి, సో వాటినన్నిటిని కిల్ చేసుకుంటే ఏంటంటే ప్రజెంట్ అయితే 0.8 zeros తర్వాత అయితే దీని నెంబర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయితే అవుతుంది. సో వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ప్రతిదీ నీట్గా క్లియర్గా ఏంటంటే రోడ్ మ్యాప్ అయితే వేసుకొని అయితే వస్తున్నాయి. సో ఆల్రెడీ నేను ఏంటంటే బేబీ డాజ్ గురించి అయితే ఇక్కడ ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో అది కూడా ఒకసారి వెళ్ళి చూసారనుకోండి, సో మీకు ఇంకా ఒక క్లియర్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందనేసి. సో ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే దీనికి చాలా ట్వీట్స్ అయితే అఫీషియల్గా అయితే చేస్తున్నారు, లైక్ బర్నింగ్ గురించి కానివ్వండి, ఎక్స్చేంజ్ లిస్టింగ్ గురించి కానీ చూసుకుంటే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ గేట్ ఐఓ నుంచి అయితే ఏంటంటే ఆల్రెడీ అయితే గేట్ ఐఓలో అయితే లిస్ట్ అయింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి ఈ గేట్ ఐఓలో కూడా మీరు ఈ కాయిన్ అయితే బై చేసుకోవచ్చు. లేకపోతే వెయిట్ చేసి మీరు బై చేసుకోవాలంటే ఎప్పుడైతే మన ఇండియన్ ఎక్స్చేంజెస్కి వస్తే సో అప్పటికైతే ప్రైజ్ అనేది అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో లేకపోతే మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఇలా ఏమైనా పెట్టుకుని అక్కడ కూడా మీరు స్వాప్ చేసుకొని కూడా ఈ కాయిన్ అయితే బై చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అలా పెట్టుకున్నంటే మన దగ్గర కాయిన్స్ ఉంటే ఎప్పుడైతే మనకి నచ్చిన ఎక్స్చేంజెస్లో వచ్చినప్పుడు మనం ఈ కాయిన్స్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని మనం సెల్లింగ్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీళ్ళైతే ఇక్కడ ఏంటంటే సింప్లీ ఎక్స్ నుంచి అయితే ఒక ఈవెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే ఏంటంటే బేబీ డాజ్ కాయిన్స్ని ఇక్కడ కొంటారో అది కూడా ఏంటంటే హ్యూజ్ రేంజ్లో ఎవరైతే కొంటారో వీళ్ళకి ఒక ప్రైజ్ ఫుల్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, ప్రైజ్ పూల్ అయితే. సో ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెళ్ళి అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో ఇది ఓన్లీ ఏంటంటే మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చేయండి. సో వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఇక్కడ మీరు బేబీ డాజ్ని కానీ ఇక్కడ బై చేశారనుకోండి, సో దాని తగ్గట్టు ఏంటంటే ఇక్కడ ప్రైజ్ పూల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ఈవెంట్స్ అయితే ఏంటంటే బేబీ డాజ్కి ఏంటంటే ప్రైజ్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఏంటంటే ఒక రేంజ్లోకి అయితే వెళ్తుంది. సో ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే మార్కెట్ మనం చూస్తున్నాం చాలా వరకు అయితే డౌన్గా ఉంది కాబట్టి సో దీని ప్రైస్ అనేది కూడా ఏంటంటే కాన్స్టెంట్గా ఉంది. సో గ్రాఫ్ కానీ చూసుకున్నా సో మరీ ఎక్కువ డిప్ కూడా లేకుండా ఏంటంటే ఒక కాన్స్టెంట్ లెవెల్లో అయితే ఇక్కడ ఒక జోన్ అయితే క్రియేట్ అయితే చేసి పెట్టుకుంది. సో అలాగే ఇంకొక ట్వీట్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే రెడీ ఫర్ బర్న్. సో ఇక్కడ మనం చూసుకుంటే బేబీ డాజ్లో ఏంటంటే ఒక సిస్టమాటికల్ అండ్ ఆటోమేటిక్ బర్న్ అనేది అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే బర్నింగ్ అనేది కూడా చేసుకుంటూ స్లోగా ఏంటంటే కాయిన్ని బర్న్ చేస్తూ వస్తున్నారు. సో ప్రజెంట్ ఇంకొక బర్న్ కూడా ఇక్కడ ప్లాన్ అయితే చేస్తున్నారు. సో అది ఎప్పుడు అనేది అయితే ఇంకా మనం డీటెయిల్స్ అయితే చూడాల్సింది ఉంటుంది. సో ఇదైతే మనకి January 27th అయితే ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. సో నేను ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ కోసం అయితే ఇక్కడ నేను దీన్ని పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి దీని కమ్యూనిటీ చూడండి, రీట్వీట్సే చూడండి. సో ఎన్ని ఉన్నాయి, 10,000 దగ్గర ఏంటంటే దీని రీట్వీటింగ్సే చేయడం అయితే జరిగింది. రీట్వీట్స్ అయితే ఇక్కడ చూసుకుంటే లైక్స్ కూడా చూడండి, సో చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. సో కమ్యూనిటీ ఇక్కడే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో బేబీ డాజ్కి ఏ రేంజ్లో ఉన్నారు, సో దీని నుంచి ప్రాఫిట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే దీన్ని మళ్ళీ ఏంటంటే ఇంకా కొద్ది మొత్తాన్ని అయితే వీళ్ళ పోర్ట్ఫోలియోలో అయితే హోల్డ్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటి కాయిన్ అయితే ఖచ్చితంగా మనం కూడా బై చేసుకోవాలని అయితే నేను దీని గురించి అయితే క్లియర్ న్యూసెస్ అయితే మీకోసం చేస్తున్నాను. ఎందుకంటే ఒక కాయిన్ రీసెర్చ్ చేసినప్పుడు సో దాన్ని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసి కూడా మనం చూసే ఇక్కడ మన ఆడియన్స్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అయితే ఏంటంటే బేబీ డాజ్ బైనాన్స్లో లిస్ట్ అవుతుందని అయితే ఒక న్యూస్ అయితే వస్తుంది. సో ఇది ఖచ్చితంగా అయితే జరిగే విషయం, ఎందుకంటే ఇక్కడ డెవలపర్స్ అయితే ఆల్రెడీ చాలాసార్లు అయితే దీని గురించి అయితే ఎత్తడం అయితే జరిగింది. సో వన్స్ కానీ
బైనాన్స్లో లిస్ట్ అయింది అనుకోండి, సో దీని నుంచి ఎన్ని జీరోస్ కట్ అవుతాయి అనేది మీరే ఊహించుకోవాలి. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా ఒక 3-4 మంత్స్ వరకు అయితే బైనాన్స్ అయితే లిస్ట్ చేసుకోదు, ఎందుకంటే మార్కెట్ అనేది కొద్దిగా డౌన్లో ఉంది. సో ఈ టైంలో లిస్ట్ చేసినా కూడా ఏంటంటే దీంట్లో అంత మంచి పుల్ బ్యాక్ అనేది రాకపోవచ్చు అనేసి ఏంటంటే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఇది అందరూ మనకు తెలిసిందే. సో ప్రెజెంట్ మార్కెట్ అయితే చాలా డౌన్లో ఉంది. సో ఈ టైంలో అయితే బైనాన్స్ అయితే ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోదు, ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీ పరంగా ఏంటంటే ఒక స్ట్రాంగ్ కాయిన్గా అయితే చూసుకోవచ్చు ఆఫ్టర్ షిబాయిను తర్వాత అయితే. అలాగే దీని గ్రాఫ్ విషయానికి కూడా వచ్చేస్తే, సో ఇక్కడ ఇది ఇచ్చిన రిటర్న్స్ కానీ మీరు చూసుకున్నారనుకోండి, సో చాలా హెవీ రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఇలాంటి హెవీ రిటర్న్స్ ఇచ్చే కాయిన్ని ఈ టైంలో అయితే బైనాన్స్ అయితే లిస్ట్ అయితే చేయదు. సో కొద్దిగా టైం తీసుకొని లిస్ట్ అయితే చేస్తుంది. సో ప్రజెంట్ మనం రీసెంట్గా చూసుకుంటే ఇక్కడ హెవీ పంప్ అయితే వచ్చింది. సో ఆ తర్వాత మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల కొద్దిగా అయితే డౌన్కి వచ్చి, సో మళ్ళీ అయితే మనం చూసుకుంటే ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్ ఏంటంటే గ్రాఫ్లో అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రోజు దీని కమ్యూనిటీ అనేసి హోల్డర్స్ అనే వాళ్ళు కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయితే దీన్ని బై చేసి అయితే హోల్డ్ అయితే చేసుకుంటున్నారు, సో ఫ్యూచర్ గెయిన్స్ కోసం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రీసెర్చ్ అయితే చేయండి. సో రీసెర్చ్ చేసి ఇంతవరకు మీరు బేబీ డాజ్ని కొనకుండా ఉంటే మాత్రం ఈ టైంలో అయితే కొనడానికి అయితే ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేయండి. సో మీరు ట్రస్ట్ ప్యాలెట్లో పెట్టుకుంటారు, లేకపోతే ఇప్పుడు మీకు కాయిన్ మార్కెట్ క్యాప్లో వెళ్ళారంటే ప్రజెంట్ ఏ ఎక్స్చేంజెస్లో ఇది లిస్ట్ అయిందో మీకు అక్కడ క్లియర్గా ఒక గ్రాఫ్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు నచ్చిన ఎక్స్చేంజ్లో, సో బెస్ట్ ఎక్స్చేంజ్లో అకౌంట్ అయితే చేసుకొని అయితే మీకు నచ్చిన బెస్ట్ ఎక్స్చేంజ్లో సో వెళ్ళైతే బై చేయడానికి అయితే ట్రై చేయండి. సో ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే మార్కెట్ అయితే మీకు చూస్తున్నారు చాలా వరకు అప్ అండ్ డౌన్స్లో అయితే మనకు మార్కెట్ అయితే కనిపిస్తుంది. సో ఒకేసారిగా మనకు బిట్ కాయిన్ అయితే రైజ్ అవుతుంది. సో అలాగే ఏంటంటే డౌన్ కూడా వస్తుంది, అంటే $2,000 పైకి వెళ్తుంది అంటే నేను చెప్తున్నాను. సో మళ్ళీ ఏంటంటే అది అలాగే $2,000 అయితే కింద అయితే పడుతుంది. సో ఇక్కడ మనకి చాలా ఇష్యూస్ అయితే మన క్రిప్టో మార్కెట్కి అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఈ రష్యా అండ్ యుక్రెయిన్ ఇష్యూ ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో, సో అదైతే ఇప్పట్లో సాల్వ్ అయ్యేటట్టు అయితే లేదు, అది 2-3 మంత్స్ అయితే పట్టేటట్టే ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండు పక్కల ఏంటంటే ఈక్వల్ పవర్స్ అయితే రావడం అయితే జరిగింది. సో అప్పటి వరకు అయితే కొద్దిగా వెయిట్ అయితే చేయండి. సో మార్కెట్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా మీ పొజిషన్స్ని మీరు పెట్టుకున్న టార్గెట్స్ని అయితే కదిలించకండి, ఎందుకంటే మీరు అలా చేశారనుకోండి సో వేరే వాళ్ళైతే ఖచ్చితంగా దీనివల్ల లాభపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మీకు చాలాసార్లు చెప్పాను. సో మీరు ఏదైతే పెట్టారో లాంగ్ టర్మ్ కోసం పెట్టుకున్నారో సో దాన్ని అయితే ప్యానిక్ సేల్ అయితే ఖచ్చితంగా అయితే చేయకండి. సో ఇక్కడ ఎలా అయితే మార్కెట్ పడుతుంది సో అలాగే గ్రో అయ్యే ఛాన్స్ కూడా 100% అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ యుక్రెయిన్ అండ్ రష్యాలో ఏం జరిగినా అది వరల్డ్లో ఉన్న ప్రతి మార్కెట్లో ఇంపాక్ట్ అనేది అయితే ఖచ్చితంగా అయితే చూపిస్తుంది గైస్. సో ఇక్కడ ఓన్లీ ఒక క్రిప్టోలోనే కాదు, స్టాక్ మార్కెట్స్ ప్రతి మార్కెట్లో ఏంటంటే ఫోరెక్స్ మార్కెట్స్లో కూడా ఈ ఇష్యూని అనేది అయితే మనం ఫేస్ అయితే చేయాలి. సో ఇక్కడ భయపడాల్సిన పని లేదు. ఇంకా క్రిప్టో విషయానికి వస్తే కొద్దిగా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఉంటుంది కాబట్టి సో కొద్దిగా ఎక్కువగానే మనం లాస్ని అయితే చూడొచ్చు. సో ఇంకా బేబీ డాజ్ గురించి అయితే ఇది గైస్. సో ఏంటంటే మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే రీసెర్చ్ అయితే చేయండి. సో ఇంకా మీకు బేబీ డాజ్ గురించి మోర్ వీడియోస్ కావాలంటే ఈ వీడియోకి మీరు ఒక 1000 లైక్స్ అయితే వచ్చాయనుకోండి, సో నెక్స్ట్ అయితే నేను దీని గురించి ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే మీకు ఈ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ నా వ్యూయర్స్కి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది. సో మన వాళ్ళకి కావాలి కాబట్టి దీని గురించి ఇంకా రీసెర్చ్ చేసి అయితే ప్రతి అప్డేట్ మీకు మన వీడియోలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా మనం వెబ్సైట్లో కానీ డౌన్కి వచ్చామనుకోండి, ఇక్కడ చూడండి ఆల్రెడీ అయితే ఆడిట్ కూడా అయిపోయింది. సో మన దగ్గర ఆడిట్ కూడా ఉంది కాబట్టి సో దీని నుంచి ఏంటంటే ఇక్కడ మన స్వాప్ కూడా వస్తుంది, అంటే బేబీ డాగ్ స్వాప్ వస్తుంది. సో ఇది వచ్చినా కూడా ఏంటంటే ఇక్కడ చాలా వరకు అయితే ప్రైస్ ఇంక్రీజ్మెంట్ అయితే ఉంటుంది. సో కింద మీరు చూసుకుంటే చాలా కంపెనీస్ ఏంటంటే సిబాన్ అయితే ఇక్కడ బేబీ డాజ్ని అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో మీరు వన్స్ కానీ దీని వెబ్సైట్లో కూడా వెళ్ళి చూడండి, బేబీ డాజ్ వెబ్సైట్లో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది దీని కమ్యూనిటీ ఏ రేంజ్లో అయితే బిగ్ ఫాలోయింగ్గా ఉందని. ఇక్కడ సిఎన్బి కూడా ఉంది. సో అలాగే చూసుకుంటే పెద్ద కంపెనీస్ ఏంటంటే సిబాకి అయితే సపోర్ట్ చేస్తున్నాయి, న్యూస్ ఛానల్స్తో సహా. ఇంకా బేబీ డాజ్ క్రిప్టో కార్డ్ అనేసి వీళ్ళు ఒకటైతే ఫ్యూచర్లో మార్కెట్లో అయితే తేవడానికి అయితే చూస్తున్నారు. సో ఇది వచ్చింది అనుకోండి, సో దీని ప్రైస్ అనేది కూడా ఏంటంటే ఆటోమేటిక్గా అప్గ్రేడ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి మంచి ఫ్యూచర్ ఉన్న కాయిన్ అయితే ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో అయితే పెట్టుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా మీకు బేబీ డాజ్ గురించి వీడియోస్ కావాలనుకుంటే నాకు కింద అయితే 1000 లైక్స్ అయితే వస్తే వెంటనే ఇంకొక వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్ గైస్.